హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఇప్పటికీ రివ్యూస్ చేయక ఒక 15 డేస్ అవుతుంది. ఎందుకంటే పండగకి ఇంటికెళ్ళాననమాట. ఈ మధ్యలో 4, 5 సినిమాలు రిలీజ్ అయినాయి, పెద్ద పెద్ద సినిమాలు. బట్ వాటికి రివ్యూస్ చెప్పాలంటే ఇంటికాడ వీడియో తీసే వెసులుబాటు లేదు. సో, అందుకని చెప్పేసి రివ్యూస్ అయితే లేట్ అయినాయి. ఇప్పుడు లేట్ అయ్యి మళ్ళీ పెట్టడం అంటే మనకి అవ్వదు కాబట్టి వాటి గురించి వదిలేయండి. ఇకపోతే ఈరోజే రూమ్‌కొచ్చాను. వచ్చిన తర్వాత ఒక సినిమా చూశాననమాట. ఆ సినిమా ఏంటంటే 'సిరాయ్'. అంటే 'సిరాయ్' అంటే జైలు అంట. ఏంట్రా ఈ సినిమా అని చెప్పేసి బాగా ట్రెండ్ అవుతుందని చూస్తే, స్టోరీ పరంగా గానీ, టెక్నికల్‌గా గానీ, ఆ స్క్రీన్ ప్లే గానీ మొత్తం అబ్సల్యూట్ భలే ఉంది ఈ సినిమా. బాగా అనిపించింది. ఇకపోతే మెయిన్ లీడ్ వచ్చేసి విక్రమ్ ప్రభు. విక్రమ్ ప్రభువేనా? ఆ! విక్రమ్ ప్రభు. ఇంకా దానికి సెకండ్ క్యారెక్టర్ వచ్చేసేసరికి అక్షయ్ కుమార్. ఆ కుర్రోడైతే పీక్స్ ఇచ్చేసాడు సినిమాకి. ఇకపోతే డైరెక్టర్ వచ్చేసరికి సురేష్ రాజకుమారి. ఆ డెబ్యూ డైరెక్టర్ అనుకుంటా. చాలా అంటే చాలా బాగుంది. స్టోరీ పరంగా గానీ, స్క్రీన్ ప్లే పరంగా గానీ. ఇకపోతే సినిమాలోకెళ్తే సినిమా స్టోరీ ఏంటంటే వెరీ కామన్‌గా అనిపించిద్ది. సింపుల్ స్టోరీ లాగా. కానీ ఆ మూవ్‌మెంట్స్ గానీ, కొన్ని కొన్ని చోట్ల హై ఇచ్చే మూవ్‌మెంట్స్ అంటే కాదు. ఎమోషనల్ సీన్స్ గానీ, లేకపోతే వాటిని ఎక్స్‌ప్లెయిన్ చేసిన విధానం గానీ, ఆ కానిస్టేబుల్ ఆ వర్క్ అనేది క్లీన్‌గా చూపించారనమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా ఆ ప్రాసెస్ అనేది వెరీ క్లీన్‌గా చూపించారు. బాగుంది. ఇకపోతే ఆ సినిమా ఏంటంటే రాగా ఉండిద్దనమాట. రిలీజియన్ గురించి గాని, కొన్ని చోట్ల రిలీజియన్ గురించి కొన్ని కొన్ని తగులుతాయనమాట. అవి గూడా బావున్నాయి. ఇకపోతే మన రేటింగ్ వచ్చేసరికి ఔట్ ఆఫ్ 5కి మనం 3 ఇవ్వచ్చు. ఎందుకంటే బావుంది. చాలా న్యాచురల్‌గా ఉంది. రియల్ లొకేషన్స్‌లో తీసి బాగా అంటే బాగా న్యాచురల్‌గా ఉంది. మీరు కూడా ఒకసారి చూసి ఎలా ఉందో కొద్దిగా కింద కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.